హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీమంతం ఫంక్షన్ వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ బయట ఉన్న వాళ్ళందరూ దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరొక గ్రాండ్ ఎంట్రీకి స్వాగతం, సుస్వాగతం. దయచేసి ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. బయట స్నాక్స్ చేసిన వాళ్ళందరూ దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ అమ్మాయిని ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చే ముందు ఒక ఎంట్రీ అయితే అయిపోయిందంటండి. అది కూడా చాలా బాగా ప్లాన్ చేశారంట. ఇది సెకండ్ ఎంట్రీ వచ్చేసి అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకొచ్చేటప్పుడు వచ్చేసి ఇలా హార్ట్ ఓపెన్ అయినట్టుగా నెక్స్ట్ లోటస్లోంచి అమ్మాయి వచ్చినట్టుగా ఇలా ఎంట్రీ అయితే ప్లాన్ చేశారండి. సాంగ్ అయితే కాపీరైట్స్ పడిపోద్ది అనేసి మ్యూట్ చేసేసాను, కానీ చాలా బాగుంది. ఈ డాన్స్ చేసే అమ్మాయిలైతే దేవకన్యల్లా భలే రెడీ అయ్యారండి, చూసారు కదా. అలాగే వీళ్ళ చేతుల్లో పింక్ ఉన్నాయి కదా, వాటితోటి మొత్తం డాన్స్ అంతా వేశారండి. భలే అనిపించింది. అవి రెక్కల్లా అంటే మన ఇసునకర్రల టైప్లో అయితే ఉన్నాయండి. వాటిని నెమిలిపించాలా అలా భలే అయితే చేశారు. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అంతా చూసే కంటే కూడా ఆ వీడియోకున్న సాంగ్లో ప్లే చేసినట్లయితే చాలా బాగుందండి. ఎందుకంటే నేను మ్యూట్ చేసేటప్పుడు చూసాను కదా, ఆ సాంగ్కి అలా డాన్స్కి అంత బాగా సెట్ అయిపోయింది. అలా అని మనం సాంగ్ అయితే పెట్టలేం కదండి, మనకు ఒకటి కాపీరైట్స్ ఒకటి ఉన్నాయి కదా. కానీ ఒక్కొక్క చోట వాయిస్ ఓవర్ కంటా కూడా ఈ డాన్స్ అంతా కూడా సాంగ్తో చూస్తేనే బాగుంటుందండి. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ హార్ట్ తీసుకొచ్చి ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నారు. ఇలాంటి చోట మనం సాంగ్ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే ఇక్కడ సాంగ్ అయితే ప్లే చేస్తాం. ఫ్రంట్ అయితే ఇద్దరు ముగ్గురు కాదండి, 5-6 అయితే ఉన్నారు కెమెరామ్యాన్స్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ లైటింగ్ స్టాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. నార్మల్గా వచ్చిన వాళ్ళు కూడా అందరూ వీడియో షూట్ చేయటం వల్ల అంత క్లారిటీగా రావటం లేదనేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే బాగా కనిపిస్తుందని వీడియో అయితే షూట్ చేశానండి. కానీ మొబైల్తో షూట్ చేస్తే అంత క్లారిటీగా లేదు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే ఫ్రంట్ నుంచి షూట్ చేయమన్నాను. అలాగే ఉండండి, అలాగే ఉండండి, అలాగే ఉండండి సార్. ఒక్కసారి అండి. అసలు ఈ ఫంక్షన్ అంతా ఒక్కెత్తండి. ఈ ఫంక్షన్లో ఈ బొమ్మలు కూడా అంతా ఒక్కెత్తు, చూసారు కదా. అమ్మాయిల జడలు అయితే నిజంగా అమ్మాయిలేనా అక్కడ నుంచి పసుపు దంచుతున్నారు అన్నంత అందంగా బొమ్మలను అయితే అలంకరించారండి. అలాగే స్టార్టింగ్ నిశ్చితార్థాలతో స్టార్ట్ అయింది అండి ఈ బొమ్మల కొలువు అన్నది. లాస్ట్ పిల్లల బాటసాలతో అయితే ఎండ్ చేశారు, చూసారు కదా. ఫస్ట్ వచ్చేసి మనకి పెళ్లిలో మొదటి ఘట్టం నిశ్చితార్థం. నిశ్చితార్థం తరువాత ముత్తైదువులు పసుపు దంచడం, అలాగే మంగళ స్నానాలు అయిన తర్వాత ఇప్పుడు సంగీత్ అనేసి మెహందీ ఫంక్షన్ చేసుకుంటున్నాం కదా, అలా మెహందీ పెట్టారు. అలాగే పెళ్లి కొడుకుని చేయటం, నెక్స్ట్ పెళ్లి కూతుర్ని చేయటం,
గణపతి పూజ. ఇంకా లైన్‌గానండి మనకి కళ్ళకి కట్టినట్టుగా పెళ్ళిలో జరిగే ప్రతీదీ కూడా బొమ్మల రూపంలో ఎంత అందంగా తీర్చిదిద్దారంటే ఇంకా చూస్తుంటేనే అందరికీ ఆశ్చర్యం వేసిందండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో షూట్ చేయటమే. ఇక్కడ పెళ్ళికూతురు గౌరి పూజ చేయటం, అలాగే కాళ్ళకడి కన్యాదానానికి మేనమామలు బుట్టలో పెట్టి మోస్తారు కదండీ! ఆ మొయ్యటం చూసారు కదా! బుట్టలో అమ్మాయిని కూర్చోబెట్టి ఎంత చక్కగానో ఇక్కడొచ్చేసి కాళ్ళు కడిగి కన్యాదానం అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ జీలకర్ర, బెల్లం పెట్టటం, నెక్స్ట్ మాంగళ్య ధారణ, అలాగే తలంబ్రాలు వేసుకోవటం. అంటే తలంబ్రాలు చూసారు కదా! ఒక ప్లేట్‌లో తలంబ్రాలైతే పోసి చక్కగా అయితే అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి తయారు చేశారండి. చాలా బాగున్నాయి. తర్వాత దండలు మార్చుకోవటం, అలాగే 7 అడుగులేస్తారు కదా! అలా పాదాలైతే భలే పెట్టారండి. 7 అడుగుల కింద పాదాలని. అలాగే చిన్న చిన్న బిందులు, ఉంగరాలు తేవడానికి, అరుంధతి నక్షత్రం చూపించినట్టుగా ఇలా ఇంకా ప్రతీదీనండి. ఒక్కటని కాదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వధూవరులిద్దరూ కూడా ఇంటికి వెళ్తారు కదా! అక్కడ గడపలు దాటేది. తర్వాత ఇందు భోజనం చూడండి. అక్కడ నిజంగా ఆకు మీద అవి ఉన్నాయా అన్నంత అందంగా అయితే వాటిని రెడీ చేశారండి. చిన్న చిన్నవన్నీ కూడాని. అలాగే ఇక్కడ అన్నవర సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నారు. ఆ వ్రతంలో పెట్టే బట్టలను కూడా భలే డిజైన్ చేశారండి. అలాగే ఇక్కడ వచ్చేసి సీమంతం అండి. శ్రీమంతానికి చూసారు కదా! గోల్డ్, అలాగే కొబ్బరికాయలు, గాజులు, పసుపు కుంకాలు అన్నీ కూడా భలే పెట్టారు. చిన్న చిన్నవి తయారు చేసి లాస్ట్‌న వచ్చేసి పిల్లల బారసాల అయితే ఇక్కడ జరుగుతుందండి. ఈ విధంగా నిశ్చితార్థంతో స్టార్ట్ అయ్యి బారసాలతో అయితే ఎండ్ చేశారు ఈ బొమ్మల కొలువన్నది. అలాగే ఇక్కడ కేక్ కూడా చూడండి భలే ఉంది కదా! సీమంతం కేక్ భలే డిజైన్ చేశారు. ఇక్కడ కింద ఈ ఫ్రూట్స్, ఈ స్వీట్స్ ఇవన్నీ కూడా అత్తింటోళ్ళైతే శ్రీమంతానికి తీసుకొస్తారు కదా! అవన్నీ కూడా ఇక్కడైతే సర్ది పెట్టారండి. భలే ఉన్నాయి కదా! మనకి స్వీట్స్‌లో కూడా బనానాస్ అని కొన్ని ఫ్రూట్స్ అని భలే చేస్తున్నారు కదా! అలాగే నాకు ఈ బొమ్మల కొలువు అయితే భలే నచ్చిందండి. మనం ఇక్కడ బొమ్మల కొలువులో చూసినట్లయితే మీరు నిశ్చితార్థాలకు ఇచ్చేవి బట్టలు, స్వీట్స్, గోల్డ్, అలాగే నిజంగానే పసుపు దంచినట్టుగా పసుపు కొమ్ములు, మంగళ స్నానానికి వాటర్‌లో పెట్టే గిన్నెలు ఇవన్నీ కూడా భలే అయితే డిజైన్ చేశారండి. బొమ్మల్ని అందంగా అలంకరించటంతో పాటుగా ఇవన్నీ కూడా చేయటం చాలా గ్రేట్ కదా! అలాగే చూడండి ఈ ప్లేట్‌లో ఉండే పసుపు కుంకాల కాడ నుంచి నిజంగా కొబ్బరికాయలు ఇంత చిన్న చిన్నవి అవి తయారు చేసినందుకైతే ఇవ్వొచ్చండి. ప్రతీది కూడా తీసుకువచ్చి ఇక్కడ మ్యాట్ ఉంది కదా! రెడ్‌ది ఇలా గోల్డ్ అంచుతో దాని మీద అయితే వీటన్నింటిని కూడా చక్కగా అలంకరణ అయితే చేశారండి. అలాగే ఇక్కడ చూసారు కదా! అమ్మాయి గౌరీ పూజ చేసేటప్పుడు నెక్స్ట్ బుట్టలో చూడండి ఎంత చక్కగా మోసుకొస్తున్నారు. మొత్తం ఈ బొమ్మల కొలువుకు సంబంధించిన ఈ బొమ్మలన్నీ కూడా వీళ్ళు డెకార్ బై హరి అన్న ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే తీసుకున్నారండి. అంటే తీసుకోవటం అంటే వీళ్ళు మనకి రెంట్‌కి కూడా ఇస్తారు. వీళ్ళు మొత్తం రెంట్‌కైతే తెప్పించుకున్నారండి. వాళ్ళే మార్నింగే తీసుకొచ్చేసి మనం ఫంక్షన్ హాల్ అడ్రస్, టైమింగ్స్ చెప్పినట్లయితే అక్కడే వాళ్ళు ఈ విధంగా సర్ది పెట్టేశారంటండి మొత్తం బొమ్మల కొలువంతా కూడాని. అలా కాకుండా మనకి ఒక్కొక్క సింగిల్‌గా కావాలంటే 6,000, 5,000 అలా ఉన్నాయంటండి. అంటే అక్కడ ఉన్న బొమ్మల్ని అక్కడ చూసారు కదా! ఇలా కొబ్బరి బొండాలనేసి, స్వీట్స్ అని, కలశాలని ఇలా తయారు చేసే ఐటమ్స్‌ని బట్టి బొమ్మల కాస్ట్ అన్నది వేస్తున్నారంటండి. మనం కొంచెం సింపుల్‌గా తీసుకున్నామనుకోండి 4,000, 5,000 అలా అయితే ఉన్నాయంట. మనకి ఇంకా ఎక్కువ బొమ్మలు ఉండి, ఇంకా డెకరేషన్ ఇవన్నీ కావాలి అనుకుంటే కనుక 6,000, 7,000 అలా కూడా ఉన్నాయంటండి. కానీ అంతంత కాస్ట్ పెట్టి ఒక బొమ్మ సెట్ మనం కొనుక్కునే కంటా కూడా ఇలా రెంట్‌కైతేనే బెస్ట్ అనిపించిందండి నాకు. వీళ్ళకి మార్నింగ్ 9 to ఆఫ్టర్‌నూన్ 4:30 వరకు ఉంచారంట. 15,000 అయితే తీసుకున్నారంటండి రెంట్ వచ్చేసి. ఒక బొమ్మ 7,000, 6,000, 5,000 అలా కొనుక్కుని మనం ఇంట్లో మళ్ళీ మూలన పెట్టే కంటా కూడా ఇలా రెంట్‌కైతేనే బెస్ట్ అనిపించిందండి. ఆ ఫంక్షన్‌లో ఈ లోటస్ ఎలా తిరుగుతుంది? ఏదైనా రిమోట్ ద్వారా ఈళ్ళు ఆ లోటస్ తిప్పుతున్నారేమో అనుకున్నానండి. ఇప్పుడు ఎడిటింగ్‌లో చూస్తున్నాను. అక్కడ చూసారు కదా పాపం బ్యాక్ నొక్క అతనుండి తిప్పుతున్నారు. ఇప్పటి వరకు అయితే నాకు తెలీదు. Now you forget
శ్రీమంతం ఫంక్షన్ అని చెప్పాను. ఏవి పూజలు కానీ, లేకుంటే అమ్మాయికి గాజులు వేయటం కానీ, గంధం పూయటం, అక్షింతలు వేయటం ఇవేమీ లేకుండా ఈ డాన్స్‌లు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ వీళ్ళు ముహూర్తం పెట్టుకొని ఆ మంచికైతే ఫస్ట్ సీమంతం ఫంక్షన్ అయితే చేసేసుకున్నారండి. ఈ సీమంతానికి కూడా చాలా తతంగాలైతే ఉంటాయి. అంటే పూజలని కొన్ని చేయవలసినవి అన్నీ ఉంటాయంటండి. నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం వీళ్ళు చెప్తే విన్నాను. ఇప్పటి వరకు సీమంతం అన్నది మా సైడ్ చేసుకోవటం చాలా తక్కువండి. చాలామంది చేసుకుంటారంట ప్రెగ్నెన్సీ టైంలో. మా సైడ్ అయితే చాలా తక్కువ మందే చేసుకుంటారు అని చెప్పొచ్చండి. చాలా తక్కువ మంది అంటే బ్రాహ్మలు అలా చేసుకుంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ సీమంతం ఫంక్షన్ అన్నది చేసుకోవటం నేను ఇప్పటి వరకు చూడలేదండి. ఫస్ట్ టైం నేను వెళ్ళిన శ్రీమంతం ఫంక్షన్ అంటే ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఈ ఫంక్షన్‌కే వచ్చాను. ఈ మధ్య కాలంలో మా సైడ్ కూడా అంటే ఒక ఫంక్షన్‌లా శ్రీమంతం అన్నది చేసుకుంటున్నారండి. కానీ వీళ్ళు అలా ఫంక్షన్‌లా అయితే అందరిని పిలుచుకొని ఇలా పెట్టుకున్నారు. కానీ ఆల్రెడీ వీళ్ళు 4 డేస్ ముందే సీమంతం అన్నది ఇంట్లో అయితే చేశారండి. దానికి కొన్ని పూజలు, పద్ధతులు అన్నీ ఉంటాయంట. అవన్నీ కూడా ఇంట్లో అయితే జరిపించుకున్నారు. ఇప్పుడు ఇలా అందరినీ పిలుచుకు ఫంక్షన్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే వీళ్ళు ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కూడా చాలా తీపించుకున్నారండి. అక్కడ స్క్రీన్ మీద ఏస్తున్నారు కదా! ఆ వీడియో కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. ఆల్రెడీ యూట్యూబ్‌లో ఆ స్టూడియో అతనే ఛానల్‌లో అయితే పోస్ట్ చేసుకున్నారు. ఇంకా సర్లే ఆల్రెడీ ఛానల్‌లో పోస్ట్ అయిపోయింది కదా అన్నట్టుగా ఇంక నేనైతే ఆ వీడియో తీసుకోలేదు వాళ్ళ దగ్గర. ఆల్రెడీ ముందుగానే ఇంట్లో సీమంతం అయితే చేసేసుకున్నారు. 4 డేస్ ముందని చెప్పాను కదండీ! అప్పుడు షూట్ చేసిన వీడియో. వీళ్ళు మామూలుగా షూట్ చేసుకున్నాము అండి. వీడియో వచ్చేసి షార్ట్ వీడియోకి సంబంధించిందిగా షూట్ చేశారు. సీమంతానికి వచ్చేసి అమ్మాయి తలకల పువ్వులు కట్టాలంటండి. పువ్వులతో పాటుగానే గోధులు ఉంటాయి కదా! గోధులు గుచ్చింది దండ కింద అయితే తలకు చుట్టాలంట. ఈ విధంగా అయితే చేస్తారంటండి. సీమంతం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా గోధుల దండ, పూల దండ అయితే తలకు కట్టుకోవాలంటండి. అలాగే అడవి పంది ముళ్ళుతో ఇలా మనకి కడుపు కాడ నుంచి, నుదుటి నుంచి మొత్తం అలా దిష్టి కింద అయితే తీస్తారంట తల వరకు కూడా. అది కూడా భర్త తీయాలంటండి. నెక్స్ట్ మేలుపండు కొమ్మో ఏదో చెప్పిందండి పేరు. దాంతో కూడా దిష్టి తీస్తారట. నాకైతే ఐడియా లేదు. నాకు ఇప్పటి వరకు చెప్పాను కదండి సీమంతం అయితే ఫస్ట్ ఈ అమ్మాయిదే చూస్తున్నానని. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. అసలు పూజ గట్ట ఏంటి, ముందు ఏం చేశారు మీ ఇంటి దగ్గర అని అడిగితే అప్పుడు మా ఫ్రెండ్ చెప్పిందండి. ఇలా అడవి పంది ముళ్ళు దిష్టి తీస్తారు, వాళ్ళ హస్బెండ్ చేత తీపిస్తారు. అలాగే మర్రికాయ ఏదో ఇంకో కాయ పేరు కూడా చెప్పిందండి. దాంతో కూడా దిష్టి అన్నది తీపిస్తారు. అవన్నీ కూడా బ్రాహ్మలే తెచ్చారంటండి. ఆ అడవి పంది ముళ్ళు బ్రాహ్మల దగ్గర ఉంటుందంట. అంటే వాళ్ళు సీమంతాలు చేయడానికి వెళ్తూ ఉంటారు కదా! అందుకనేసి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు దిష్టి అయితే తీపించారు. అలా పూజలు ఇవన్నీ చేయించారు. అంటే మనం సీమంతం అంటే ఇలా ఫ్రూట్స్ తీసుకెళ్తాం, గాజులు వేయటం, హారతలు ఇవ్వటం ఇదే తెలుసు. కానీ ఇలాంటివన్నీ మనకు తెలియదు కదా! బ్రాహ్మలు చెప్పినట్టుగా చేశామని చెప్పిందండి. ఇప్పటి వరకు నాకైతే తెలియదు కదా! నాకు ఫస్ట్ టైం వింటున్నాను. అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి పూలతో హారతులు అయితే ఇస్తున్నారండి. ఒకటి పూల హారతి, ఒకటి గాజులు, పసుపు కుంకాలు, గోరింతాకు ఇలా అన్ని రకాల హారతులు ముత్తైదుల చేత అయితే ఇప్పించారండి. చూసారు కదా ఒక్కొక్క రకమైన హారతి అయితే ఇస్తున్నారండి. ఒక ప్లేట్లో పువ్వులు, గోరింతాకు, పసుపు కుంకాలు ఇలా ఐటమ్స్ అన్నీ వేసి వాటి మధ్యలో దీపాన్ని అయితే పెట్టారండి. పెట్టి ఒక్కొక్కరుగా ఆ అమ్మాయికి అయితే హారతి ఇస్తున్నారు. ఇలా 4 డేస్ ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఇంట్లో సీమంతం ఫంక్షన్ అయితే చేసేసుకున్నారండి. తరువాత వీళ్ళు ఇప్పుడు చూసారు కదా ఫంక్షన్ హాల్లో అయితే ఇలా గ్రాండ్గా అయితే ఫంక్షన్ కింద చేసుకుంటున్నారు. అందుకే వీళ్ళకి ఇంకా ఈ పూజలు ఇవన్నీ ఇంట్లో అయిపోవటం వల్ల హడావుడి లేకుండా ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. లేకపోతే అదే రోజు అందరినీ పిలుచుకుని ఇదే ఫంక్షన్ అంతా కూడా ఫంక్షన్ హాల్లో చేసుకుని ఈ పూజ అంతా చేయాలంటే ఇంకా హడావుడి అయిపోద్ది కదా! అలా అవ్వకూడదు అన్నట్టుగానే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వరకు కూడా ఇవన్నీ ఇంట్లో ముందుగా చేసేసుకున్నారండి. నాకు కూడా తెలీదండి శ్రీమంతం అంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా అనేసి. మామూలుగా నాకు తెలిసింది ఏంటంటే వెళ్ళటం, గాజులు వేయటం, నెక్స్ట్ గంధం పూయటం, ఫ్రూట్స్ అవన్నీ ఇస్తారు కదా, అదే సీమంతం అని తెలుసు తప్ప ఇంట్లో ఇలా అడవి పంది ముళ్ళు ఏదో కొమ్మలతో ఇలా పూజలు అవన్నీ చేస్తారని, ఇలా చేసుకోవాలని కూడా తెలియదండి. అంటే వాళ్ళకు కూడా తెలియదంట. సీమంతం చేద్దాం అనుకున్నారు. బ్రాహ్మణులు అడిగితే ఆయన అన్నీ వివరంగా చెప్పి ఆయన అంటే వాళ్ళకి తెలుసు కదా సీమంతం ఎలా చేయాలో అన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని ఇంట్లో అయితే చేసుకున్నారండి.
చేశారండి వాళ్ళు మంచి టైంకి. తర్వాత ఇలా ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నారు. చూసారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అమ్మాయికి బట్టలు అయితే పెట్టారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా అమ్మాయికి బట్టలు గాజులు అన్నీ ఇస్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి వచ్చిన తర్వాత అంశ రథం మీద అయితే ఆ అమ్మాయిని ఎక్కించి స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారండి డాన్సులతో. మన క్లాస్ అడిగి కొట్టించుకుంటున్నాం. సో ఈ డ్యాన్స్ ఉన్న ఆడకుండా క్లాస్ కొట్టాలి. బద్రీ అంకుల్ కనిపిస్తున్నాడా? బద్రీ అంకుల్ ఏం చేస్తే వచ్చి సరేనా? లైవ్ కవరేజ్ ఇచ్చేయండి. సో మరొక గ్రాండ్ ఎంట్రీ ఉంది కాబట్టి సో మ్యూజిక్ గట్టిగా. డాన్స్ మాస్టర్ అయితే డాన్స్ వేసి చూపిస్తున్నారు. సేమ్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి చాలా బాగా అయితే డాన్స్ చేశారండి మొత్తం సాంగ్స్ అన్నింటికి కూడా. చూసారు కదండి. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో అంతా కూడా పార్ట్ 2 కింద అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.